అర్థశాస్త్రమును, నీతి శాస్త్రమును, దండనీతి శాస్త్రాన్ని అమలుపరచటం ఎందు ఆసక్తి కలిగిన అక్రమ మార్గంలో సంచరించి వారిని సామ దాన భేద దండోపాయాలతో సక్రమ మార్గమునకు మరలించడానికి, వివిధ దేవతలను తమ తమ కార్యములను సక్రమంగా నిర్వహించడానికి దండనీతిని ఉపయోగించే జగన్మాతను మనము దండనీతస్థ అనే నామంతో ప్రతినిత్యం భక్తితో ఈ నామాన్ని స్మరించడం ద్వారా ఏం జరుగుతుందంటే, పిల్లలు కానీ భర్త కానీ సక్రమ మార్గంలో వెళ్ళకపోతే ఈ నామాన్ని మనం చదవడం ద్వారా, అనేక మార్లు చదవడం ద్వారా తప్పకుండా వారు సక్రమ మార్గంలోకి వస్తారు. మీరు ప్రయత్నించి చూడండి, ఇది తప్పనిసరిగా జరిగి తీరుతుంది. శ్రీమాత్రే నమః. శ్రీ లలితా సహస్రనామంలోని 608వ నామము దండనీతిస్థ. ఈ నామానికి అర్థం ఏంటి అంటే, అర్థశాస్త్రమునందు, నీతి శాస్త్రమునందు, దండనీతి శాస్త్రమునందు ఉండునది అని అర్థం. జగన్మాత అర్థశాస్త్రమును, నీతి శాస్త్రమును, దండనీతి శాస్త్రమును అమలపరచుట యందు ఆసక్తి కలిగింది. దేవీ పురాణంలో అన్యాయ న్యాయ మార్గములను సంచరించు లోకములను వికల్ప రహితులను నొనర్చుట చేతను, దండించుట చేతను, శిక్షించుట చేతను జగన్మాతని దండనీతస్థ అని పిలువబడింది. దండం దశగుణం భవేత్ అన్నారు కదా. దండము అనేది అనేకమైన చెడు గుణములకు ఆయుధంగా పనిచేస్తుంది. మహాభారతంలో యుద్ధరంగంలో అంపశయ్య మీద ఉన్న భీష్మ పితామహుని ధర్మరాజు దండనీతి యొక్క అవసరం ఏమిటి, దండనీతి లేకుండా ప్రజాపరిపాలన సాగించలేమా అని ప్రశ్నించాడట. అందుకు సమాధానంగా భీష్ముడు, ఈ ప్రపంచమును మొత్తాన్ని నాశనం చేయగలిగింది విచ్చలవిడితనం మాత్రమే. దండం లేకపోతే మన కుటుంబ సభ్యులే మన మాట వినరు కదా. ప్రపంచం మొత్తాన్ని కల్లరపరిచే విచ్చలవిడితనాన్ని అదుపులో ఉంచాలంటే దండనీతి ఉండి తీరాల్సిందే అని సమాధానం ఇచ్చాట. కుటుంబంలోని సభ్యులు విచ్చలవిడిగా ప్రవర్తించకుండా ఉండాలి అంటే యజమాని చేతిలో దండం తప్పనిసరి అనమాట. అదేవిధంగా రాజ్యంలో అరాచకత్వం ప్రబలకుండా ఉండాలి అంటే రాజు దండనీతిని పాటించవలసిందే. చతుర్దశ భువనములను సృష్టించి అందులోని జీవులను త్రిగుణములైన సత్వ రజో తమో గుణాలతో సృష్టించిన జగన్మాత ఆ జీవుల్లోని కొందరు చేసే అరాచకత్వం వలన సాధుజనులు బాధపడకుండా ఉండాలంటే దండనీతి అత్యంత ఆవశ్యకం కదా. అటువంటి దండనీతిని అవలంబించి రాక్షసత్వమును, దుర్మార్గమును అణిచివేసేది కాబట్టి జగన్మాతను దండనీతిస్థ అని వ్యవహరిస్తూ వచ్చారు. సమస్త విశ్వమును సృష్టించి పరిపాలించే శ్రీ మహారాజ్ఞి అన్నమాట. అలాంటి లలితా త్రిపుర సుందరి ఆ తల్లి ఈ విశ్వంను సృష్టించడమే కాక సమస్త విశ్వంలోని జీవులు ఆచరించవలసిన, ఆచరించకూడని పద్ధతులను స్వయంగా నిర్దేశించడమే కాక వారు ఆ విధముగా ఆచరిస్తున్నారా లేదా అనే విషయాన్ని నిరంతరం పర్యవేక్షిస్తూ ఉంటుందన్నమాట. విశ్వంలోని 84 లక్షల జీవరాశులు కన్న తల్లి ఆదిపరాశక్తి. ఆమెకు ఎవరిపైనా అమితమైన ప్రేమ కానీ ద్వేషం కానీ ఉండదు. అలాగని జీవులు క్రమశిక్షణ తప్పితే మాత్రం వారిని శిక్షించి సన్మార్గంలోకి తీసుకొస్తూ ఉంటుంది. గత నామంలో మనం దేవేశీలో జగన్మాత దేవతలందరికీ ఈశ్వరి అని చెప్పుకున్నాం కదా. అటువంటి ఈశ్వరి దండనీతి విద్య కలదనమాట. అన్వీకక్షి త్రయీవార్ధ దండనీతి స్వమేవచ. విద్యలు 4 రకాలుగా ఉన్నాయి. అవేంటి అంటే, విజ్ఞానమును బోధించే అన్వీక్షకి అనే విద్య, ధర్మాధర్మములను బోధించే త్రయీ అనే విద్య, అర్థము అనర్థములను బోధించే వార్త అనే విద్య, నయము అనయము అనే వాటిని బోధించే దండనీతి విద్య. ఈ 4 విద్యల్లో ఆచరించకూడని పనులను, వాటిని ఆచరించడం వలన విధింపబడే శిక్షలను తెలిపే విద్య దండనీతి విద్య. దేవీ పురాణము దండనీతిస్థ అయిన జగన్మాతను ఏ విధంగా వివరించిందంటే, మంచి చెడు మార్గాలను అనుసరించి ప్రపంచములను సరైన మార్గముల్లో విధించినది కావున జగదీశ్వరిని దండనీతిస్థ అని వివరింపబడింది. పరమేశ్వరి యొక్క దండనీతి ఎటువంటిదంటే, వాయువు, సూర్యుడు, అగ్నిదేవుడు, ఇంద్రుడు, యముడు ఈ మొదలైన వారందరూ కూడా జగన్మాత యందు కల భీతి చేతనే తమ తమ కార్యాలను సక్రమంగా నిర్వహిస్తూ ఉంటారు. దండనీతిలో సామదాన భేద దండోపాయాలు ఉన్నాయి కదా. చెడు మార్గంలో ప్రవర్తిస్తున్న వారిని ఆ తల్లి ముందుగా సామదాన భేద పాయాలతో సక్రమ మార్గంలోకి తేవడానికి ప్రయత్నిస్తూ ఉంటుంది. అప్పటికీ మారకపోతే దండోపాయాన్ని ఉపయోగించి వారిని దారికి తెస్తుంది అనమాట.
లలిత సహస్రనామంలో ఇమిడి ఉన్న రహస్యాల్లో భాగంగా ఈ నామంలో దండనీ మంత్రం ఇమిడి ఉంది. అర్థశాస్త్రమును, నీతి శాస్త్రమును, దండనీతి శాస్త్రాన్ని అమలుపరచడం యందు ఆసక్తి కలిగిన అక్రమ మార్గంలో సంచరించి వారిని సామ దాన భేద దండోపాయాలతో సక్రమ మార్గమునకు మరలించడానికి, వివిధ దేవతలను తమ తమ కార్యములను సక్రమంగా నిర్వహించడానికి దండనీతిని ఉపయోగించే జగన్మాతను మనము దండనీతస్థ అనే నామంతో ప్రతినిత్యం భక్తితో ఈ నామాన్ని స్మరించడం ద్వారా ఏం జరుగుతుందంటే, పిల్లలు కానీ భర్త కానీ సక్రమ మార్గంలో వెళ్ళకపోతే ఈ నామాన్ని మనం చదవడం ద్వారా, అనేక మార్లు చదవడం ద్వారా తప్పకుండా వారు సక్రమ మార్గంలోకి వస్తారు. మీరు ప్రయత్నించి చూడండి, ఇది తప్పనిసరిగా జరిగి తీరుతుంది. శ్రీమాత్రే నమః.